ఎలిమినేషన్ అప్డేట్ అయితే రానే వచ్చింది. లెక్కలు తప్పాయి బిగులు అనే విధంగా అయితే లెక్కలు తప్పాయి. మరి తేజ లెక్కలు తప్పి తను ఈరోజు సాటర్డే ఎపిసోడ్ రోజు అయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అయితే బయటికి వెళ్ళిపోతున్నాడు. కానీ తేజ వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలనేది నా టార్గెట్ అన్నట్టయితే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళ మదర్ని అయితే మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా నేను ఎలిమినేట్ అయినా పర్వాలేదు అనే విధంగా తను మాట్లాడిండు. ఫైనల్గా చూస్తే నిన్న ఫ్రైడే రోజు కొంచెం అలర్ట్గా ఉన్నట్టయితే తేజ తన లెక్కలు సరి చేసేవాడు. కానీ ఆ లెక్కలు సరి చేస్తున్నా అనుకుండు ఫ్రైడే రోజు జరిగినటువంటి 2 సంఘటనల్లో కొద్దిగా ఎక్కువ అయిపోయిందేమో అన్నట్టుగా అయితే ఆడియన్స్ అనుకున్నట్టున్నారు. దానికి కారణంగా తేజాకి ఫ్రైడే రోజు ఓట్స్ ఎక్కువగా రాలేదు. దాని కారణంగా తను ఎలిమినేషన్లో అయితే వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ రోజు తేజ ఎలిమినేట్ అవుతున్నారు. మరి సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చూద్దాం. ఈరోజు తేజ గనక తేజ చాలా క్యాల్కులేటెడ్గా ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడకూడదు, దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తూ ఉంటాడు కదా తేజ. ఆ రకంగా అయితే చెప్తూ నిన్న ఒక 2 మేజర్గా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటి కిచెన్ దగ్గర ప్రేరణ అండ్ రోహిణి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేరణది కొంచెం తప్పు ఉంది, తప్పు లేదనట్లేదులే, కానీ అనవసరంగా తేజ మధ్యలో దూరాడేమోనైతే ఎక్కువగా ఫిమేల్ ఆడియన్స్ ఈ బిగ్ బాస్ అయితే చూస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు లేడీస్ మధ్యలో అనవసరంగా ఈయనకేం పని, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈయనకేం పని ఉంది, పోయి వాళ్ళ మధ్యలో దూరి లేనిపోయింది వాళ్ళు ఏదో నిదానంగా మాట్లాడుకొని సరి చేసుకునే వాళ్ళేమో, వంటింట్లో ముచ్చట్లాగా క్లియర్ చేసుకునేవాళ్ళు. అనవసరంగా తేజ దాంట్లో దూరి దాన్ని పెద్దగా చేసి పెద్ద లౌడ్ చేసి ఒక 2 గంటల పాటు రప్చర్ చేసేసి లైవ్ చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది పడే విధంగా అయితే ఆ స్థాయిలో జరిగింది. అది తేజ తప్పు లేకపోయినా సరే అందులోకి దూరి కొంచెం దాన్ని కొంచెం పెద్దగా అయిపోయింది. అది చిన్నగా పెద్దగా అయిపోయింది. అయ్యో ఏంట్రా ఇంత పెద్దగా అయిపోయింది అనే విధంగా అయితే వాళ్ళిద్దరూ, అంటే ఎవరు ప్రేరణ రోహిణి ఫీల్ అయ్యారేమో అనే విధంగా అయితే బయట ఫీమేల్ ఆడియన్స్ గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి తేజాకు వేసే కొన్ని ఓట్లు కూడా వాళ్ళు వేయడం మానుకున్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎలిమినేషన్లో ఉండు కాబట్టి. తేజ అక్కడ ఒకటి జరిగింది, తర్వాతకి మళ్ళీ అది వాళ్ళిద్దరితో ఆకుండా నబిల్ తోటి విష్ణుప్రియ ఇదంతా అంటుకుంది, ఒకరు అంటుకొని చాలాసేపు అయితే అది రప్చర్ అయిందనమాట. అది కొంత మైనస్ అయిపోయింది అక్కడ. ఆ ఒంటిట్ల ముచ్చట్లు, వాళ్ళ కిచెన్ దగ్గర పడ్డ గొడవలు అనవసరంగా దూరకుండా సైలెంట్గా విని పక్కకు తప్పుకుంటే బాగుండేదేమో. ఆ లెక్కలు తప్పాయి తేజ లెక్కలు అయితే నాకు అనిపించింది. దాని తర్వాతకి ఓకే అదంతా ఉంటే మొత్తం ఇదంతా రప్చర్ అయ్యి తర్వాతకి సపరేట్గా వెళ్ళి గోల్డెన్ రూమ్లో కూర్చొని తనలో తనే కెమెరాలో చూస్తూ మాట్లాడుతూ అనవసరంగా నేను దూరుతున్నానే ఏంది, ఎందుకు అసలు ఎందుకు ఇట్లా చిన్న విషయాలకే ఇంత ఎందుకు అన్నట్టుగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నోడు సరే ఓకే అయిపోయింది. తర్వాతకి అనుకోని విధంగా కంటెండర్షిప్ దక్కింది. ఆ దోష దగ్గర ఏదైతే గొడవ ఉందో అది అయిపోయిన తర్వాత తనలో తను మాట్లాడుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది అనుకుంటాడు. అంతా బాగుంది, సర్లే పర్లేదు అనుకుంటాం. అనుకునే విధంగా కంటెండర్షిప్ 4th కంటెండర్షిప్ తేజకు చిక్కింది. అది సరే ఏదో లక్క ఏదో మొత్తానికైతే వాళ్ళు తేజ రోహిణి అవినాష్ రోహిణి నిఖిల్ వాళ్ళ ముగ్గురు డిసైడ్ అయ్యి శ్రీమికి వచ్చిన తర్వాత రాకముందే మొత్తానికైతే 4th కంటెండర్గా తేజాని అయితే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మరి కంటెండర్షిప్ చేతికి వచ్చిన తర్వాత కొంచెం సరే నెక్స్ట్ గేమ్ మరి ఎలా ఫోకస్ చేయాలనే దాని మీద ఫోకస్ చేసి లేదా ఏదైనా డిస్కషన్లో అలా ఉంటే బాగుండు. తర్వాతకి లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ సేమ్ అదే గోల్డెన్ రూమ్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కడే ఉంటాడు అక్కడ. అటు పోతూ ఒక్కడే కూర్చొని ఉండదు అని చెప్పేసి గౌతమ్ చూసి అటు నుంచి వెళ్తూ గౌతమ్ వచ్చి పలకరిస్తాడు. తేజ ఎందురా ఏం సంగతి సైలెంట్గా ఉన్నావు, ఎందురా బాధపడుతున్నావు అన్నట్టుగా మామూలుగా మాట్లాడుతూ కొంచెం నర్వస్గా ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ ఆ దోష విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యానేమో, ఒకవేళ ఇన్వాల్వ్ అయినా 2 మాటలు చెప్పేసి పక్కకు తప్పుకుంటూ అయిపోయింది, ఎక్కువ అయిపోయిందేమో అనే విధంగా కొంచెం డల్గా అయితే అవ్వడు. కంటెండర్ వచ్చినా సరే 4th కంటెండర్గా సెలెక్ట్ అయినా సరే కొద్దిగా ఉంది, అది మైండ్లో 100% ఉంటుంది ఎవరికైనా, అది ఉంది. దాని ప్రకారం ఒక్కడే సైలెంట్గా కూర్చొని మాట్లాడుకుంటుంటే గౌతమ్ అటు నుంచి వెళ్తూ చూసి వచ్చి గౌతమ్ మామూలుగా ఏదో సర్దుబాటు చేద్దాం, అరే ఏం కాదు లేదా నెక్స్ట్ కాసేపట్లో మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవుతుంది, కొంచెం మంచిగా ఉండు, బాగా యాక్టివ్గా ఉండు అనే విధంగా
తనని ఏదో ఓదార్చి చెప్పుదామని వస్తాడు. వచ్చినప్పుడు తేజ కొద్దిగా మామూలుగా మాట్లాడతాడు. మాట్లాడి చిన్నగా ఇక మొదలెడతాడు. అనవసరంగా మొదలెట్టుకుండేమోనైతే నాకు అనిపించింది. దేనికి మొదలెట్టాడు? నువ్వు మొన్న నన్ను ఏది ఈ టాస్క్‌లకు సంబంధించి కంటెండర్ కోసం టాస్క్‌లు జరిగితే దాంట్లో నువ్వు అసలు కనీసం 2 పేర్లు తీసుకోవాలి కదా! అవతల నిఖిల్ 2 పేర్లు తీసుకుండు. ఎవరిది? ప్రేరణ, పృథ్వీ అని 2 పేర్లు చెప్పిండు. మరి నువ్వు కూడా చెప్పాల్సింది కదా! నువ్వు కూడా 2 పేర్లు చెప్పాల్సింది కదా! గౌతమ్ అండ్ తేజ అని నువ్వు కూడా 2 పేర్లు చెప్తే బాగుండే కదా! 2 పేర్లు నువ్వెందుకు అదే ప్రేరణ పేరు అంటే వాళ్ళు న్యూట్రల్‌గా అనమాట. ప్రేరణ అండ్ తేజ అని 2 పేర్లు చెప్పొచ్చు కదా! నువ్వు ఎందుకు చెప్పలేదు అనే విధంగా అయితే తను అంటాడనమాట. నువ్వు చెప్పలేదు ప్లస్ మొన్న కూడా అలానే చేసినావు, అంతకుముందు కూడా అలానే చేసినావు అంటూ ఇది కొద్దిగా మాట పెరుగుతూ వచ్చేసి తర్వాత ఈ గ్యాప్‌లో అరే నేను అట్లెందుకు అనుకుంటున్నావురా? నేను వచ్చిన ఫస్ట్ వీక్‌లో తర్వాత గనక నీకు సాయం చేయలేదా? చేశా కదా! మొన్న టీ షర్ట్ విషయంలో కూడా సాయం చేశా కదా! మెగా చీఫ్ టాస్క్ కోసం. అదే ఇట్లా తను చేసినవి కూడా చెప్పుకుంటూ వచ్చి ప్లస్ మీ మదర్ రానప్పుడు కూడా నేను చెప్పాను కదా! కెమెరాస్ ముందుకెళ్ళి మా మదర్ రాకపోయినా పర్వాలేదు. తేజ వాళ్ళ మదర్ అంతా చెప్పా కదరా! మళ్ళీ నువ్వు నేను నీకు చేయాల్సింది చేశా. కానీ మళ్ళీ రిటర్న్ నీ దగ్గర నుంచి నేనేది కోరుకోలేదు. అది నీకు కూడా తెలుసు. మరి అలాంటిది ఎందుకురా అలా మాట్లాడతావు? ఏదంటే లేదు నువ్వు ఎగ్గు కూడా నాకు తీసుకుపోయి వద్దు అంటుంటే తీసుకుపోయి ఆ స్నేక్‌లో ఏసావు. అక్కడక్కడ నువ్వేదో సోలో బాయ్‌గా అని నిరూపించుకోవడం కోసం నన్ను నన్ను ఎర్రి పుష్ప అని చేస్తున్నావు అన్నట్టుగా ఆ టైప్‌లో నన్ను ఏమనాలి? అంతే లైక్ ఇలానే అనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటా. నన్ను పుష్పాన్ని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వేదో సోలో బాయ్ అనిపించుకోవడం కోసం ఎందుకు ఇదంతా అన్నట్టుగా అయితే కొంచెం మాట్లాడతాడు. అది మాట్లాడి అది నా పర్సనల్ నాకు అనిపిస్తుంది అది చెప్తూనే చెప్పాల్సినవన్నీ చెప్పేస్తుంటాడు. అప్పుడు ఆయన గౌతమ్ కూడా ఫీల్ అయిపోయి అరే నేనేదో ఓదారుద్దాం వీడేదో బాధలో ఉండని చెప్పి నేనే వస్తే నువ్వేంట్రా ఇలాంటి మాటలు చెప్తావు అని అనవసరంగా అంటూ తను ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇంక నీతోటి నేను మాట్లాడను రా బాబు అనే రేంజ్‌లో గౌతమ్ ఫీల్ అయ్యి బయటికెళ్ళిపోవడం. తర్వాతకి కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడేస్తారు. గట్టిగా అరిచేసుకుంటారు. అది చాలా శుతిమెత్తగా క్లియర్ చేసుకోవాల్సిన విషయం. కొంచెం అరుచుకుంటూ వెళ్ళేసరికల్లా బయట గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే ఏదో అరుచుకుంటుర్రు అని చెప్పేసి విష్ణుప్రియ వాళ్ళు వీళ్ళు విష్ణుప్రియ వస్తది. వచ్చి చూసి ఏందా అని చూసేసి వెళ్ళిపోతది. ఆ రకంగా అది కొంచెం మైండ్‌లో అంతా అది మొత్తం కంప్లీట్‌గా 2 ఇన్సిడెంట్స్ ఒకటే రోజు అంత బిగ్గు జరిగేసరికల్లా అంత మైండ్ మొత్తం ఆగం చేసుకుండు. తర్వాతకి శ్రీముఖి వచ్చి టాస్క్ స్టార్ట్ చేశా. టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉంటుందంటే తేజ ఉండాలసలు. వాస్తవంగా చెప్పాలంటే తేజకే ఎక్కువ పాయింట్స్ రావాల్సినటువంటి సిట్యుయేషన్. కానీ తను ఉన్న సిట్యుయేషను సరిగ్గా మైండ్ ఆలోచించలేక అప్పటికప్పుడే జరిగిపోయినాయి. మార్నింగ్ ఒక 2 గంటలు మొత్తం ఆ తేజ దగ్గర జరిగింది. ఇక్కడికొచ్చేసరికి గౌతమ్‌తో ఒక గంట. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ లోపలనే ఈ టాస్క్ జరిగింది. శ్రీముఖి రావడం జరిగింది. తర్వాత ఇదంతా జరిగింది. పిక్చర్ చూపిస్తారు. ఆ పిక్చర్ ఎక్కడుందని గుర్తుపట్టాలి హౌస్‌లో. ఇలాంటివి తేజ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి తను ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా తేజకి నిన్న ఎక్కువ పాయింట్స్ తెచ్చుకునేవాడు. అక్కడ ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కూడా చేసేవాడేమో మనకు తెలియదు. ఇక్కడైతే ఖచ్చితంగా పిక్చర్ దాంట్లో పాయింట్స్ తెచ్చుకునేవాడు. తేజ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి ఇక్కడ అవి తెచ్చుకొని ఉంటే ఇక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టే దాంట్లో కూడా లెక్కలు తప్పేయేమో. అవినాష్, నిఖిల్, రోహిణి మేబీ దాంట్లో ఎవరు మరి తప్పుకునేవారు. తేజ కరెక్ట్‌గా చెప్పిండనుకో అక్కడ ఎవరో ఒకరు తప్పుకోవాలి కదా! కొంత ఆ మైండ్ డైవర్టెడ్ అదంతా ఉండడం అనేది తేజకి నిన్న ఒక్కరోజే 2 ఎఫెక్ట్‌లు అవి పడ్డాయి. ఆడియన్స్ కూడా కొంత ఏంట్రా ఇలా చేశాడు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక నసలా తయారయ్యాడు అనుకోని వాళ్ళు కూడా ఫీల్ అయినట్టు ఓట్లు సరిగా రాలేకపోవడం వల్ల తేజ ఫైనల్‌గా అయితే ఇవాళ హెల్మెట్ కావాల్సొచ్చింది. ఆ గొడవలలో దూరకుండా అవి స్మూత్‌గా డీల్ చేసినట్టుంటే అదే నేను చెప్పా కదా! తేజ లెక్కలు తప్పాయి అని అనిపించింది నిన్న. ఆ లెక్కలు కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే సరేలే ఎవరైనా తప్పదు సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి అంటారు కదా! ఆ రకంగా నిన్న తేజ లెక్కలైతే 2 సార్లు తప్పాయి. ఆ కారణంగా తేజ ఈరోజు ఎలిమినేషన్‌లో ఉండాల్సొచ్చింది. ఎలిమినేట్ అయిపోయాడు సాటర్‌డే రోజు. ఇది ఫస్ట్ తేజ ఎలిమినేట్ అవ్వడానికైతే మెయిన్ కారణాలు అని అయితే నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.